జగన్ ఓటమికి ప్రధాన కారణం. సార్ జనసేన కనుచూపు మేరలో అసలు కోలుకుంటుందా ఇప్పట్లో అని అనుకున్న పరిస్థితి మొన్నటి వరకు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధీమాగా ఉండొచ్చు, కానీ మామూలుగా అంటే ఈ కూటమి ఈ రకంగా గెలుపు దిశగా వెళ్తుంది అని ఎవరు ఊహించలేదు. జనసేనకి ప్రత్యేకించి ఆయన స్థానంలోనే ఆయన గెలుస్తాడా, ముందు గెలవండి అన్నట్లుగా మాట్లాడిన పరిస్థితుల నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల నుంచి కూడా ఆల్మోస్ట్ విన్ అయ్యే సిచ్యువేషన్లో జనసేన రావడం అనేది కనుచూపు మేరలో రాదనుకున్నది రివర్స్ అయ్యింది ఆ సిచ్యువేషన్. ఇది ఓన్లీ కూటమి. దీనికి ప్రధాన కారణము యూత్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మడము. చాలామంది అనుకున్నట్లు కాపుల్లో చీలికి వస్తుంది, కాపు నాయకుల్లో అనైక్యత ఉంది, కాపులు పవన్ కళ్యాణ్ని నమ్మరు అనే ఒక మూడ్ ఒకటి ఉండింది కదా. దాని నుంచి జగన్ను వ్యతిరేకించడం అనే పాయింట్ బలంగా ఉండడంతో కాపులంతా కూడా టీడీపీ కూటమి వైపు, జనసేన వైపు రావడం అనేది గోదావరి జిల్లాలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో లీడ్లో ఉండడానికి ఒక కారణమైంది. వీటన్నిటికంటే ముఖ్యంగా జగన్ని వద్దనుకున్నారు కాబట్టి జగన్ని గట్టిగా సవాల్ చేసి, అంటే యూత్ను ఆకర్షించే విధంగా. ఇప్పుడు లోకేష్ గారు పెద్దగా ఎన్నికల ప్రచారంలో విపరీతమైన యాక్టివ్గా లేరు. చంద్రబాబు గారు అన్నీ తానే వ్యవహరించారు. చంద్రబాబు గారు ఏమంటే ఒక డిప్లొమాటిక్ స్పీచ్ ఉంటుంది ఆయనది. ఈసారి కొంచెం తాట తీస్తుంది ఇది అన్నారు, కానీ జనరల్గా ఆయన కంట్రోల్డ్గా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏమిటి, జగన్ నిన్ను పాతాళానికి తొక్కుతా, జగన్ నీ అంతు చూస్తా, జగన్ బీ కేర్ఫుల్ అనే ఈ డైలాగ్ యూత్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. యూత్ జగన్ వద్దనుకుంటున్న యూత్ అంతా, అంటే ఆయన ఉద్యోగాలు ఇవ్వడం లేదు, పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తూ ఉంది, మెగా డిఎస్సి వేస్తానని వేయలేదు, ఇలాంటి అసంతృప్తులు చాలా ఉన్నాయి కదా. ఈ అసంతృప్తులన్నీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్ళడమే కాకుండా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓటు సజావుగా ట్రాన్స్ఫర్ అయ్యింది. అంటే జనసేన నిలబడిన చోట టీడీపీ వాళ్ళు వెన్నుపోట్లు పొడవడమో ఇవేమీ చేయకుండా వైసీపీకి వ్యతిరేక ఓటు అంతా కూడా జనసేన నిలబడితే జనసేన, బీజేపీ నిలబడితే బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అదేవిధంగా టీడీపీ నిలబడిన చోట జనసేన అభిమానులు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఓటుని టీడీపీకే వేశారు. టీడీపీకి వేయకుండా అటు ఇటు ఊగలాడలేదు. కాబట్టి ఇది ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా అనేది ఒక డౌట్ ఉండింది. అది జరిగింది అనేది ఇప్పుడు మీకు రిజల్ట్స్లో తెలిసిపోతాం. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఒక 11 ఆ టైం కల్లా వేవ్ అయితే తెలుస్తుంది, ట్రెండ్ తెలుస్తుంది. లేదు, ఇంకంతే టీడీపీ అధికారంలోకి వస్తూ ఉంది. ఇది ఎంత సీట్లతో వస్తుంది అనేది ఇంకొంచెం 11 గంటలకు తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఎక్కువ స్థానాల్లో ఇంకా అంటే ప్రస్తుతానికి వైసీపీకి 18-19 ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇది ఘోర పరాజయం. అంటే పోయినసారి టీడీపీకి ఎలాంటి ఘోర పరాజయం ఎదురైందో అలాంటి పరాజయం మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. 170 సీట్లలో పోయినసారి 23 సీట్లు టీడీపీకి వచ్చాయి. అంటే ఏమిటి, 12%. టీడీపీ చరిత్రలో ఊహించలేదు అయ్యి అసలు. ఇప్పుడు వీళ్ళకి 10% వచ్చింది. 175లో 17 సీట్లు వస్తే 10% ఆఫ్ ది సీట్స్ అని అనుకోవాలి. తెలుగుదేశం చరిత్రలో కూడా ఇప్పుడు అతిపెద్ద విజయం అవుతుంది ఇది. అంతేగా. 2014 అంటే ఆంధ్రప్రదేశ్ చీలిపోయినప్పుడు 2014లో ఇంత విజయం ఎక్కడొచ్చింది వాళ్ళకి. అంటే అప్పుడు కూడా అంటే చంద్రబాబు గారు ఉండాలి అంటే ఒక ఏమన్నా సీనియర్ కావాలి అనుకుని మొదటిసారి వేశారు. కానీ అప్పటికంటే ఎక్కువ స్థానాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు చేసిన తప్పు ఏమిటంటే అనవసరంగా వైసీపీ పార్టీని చీల్చి దానికి మరింత మైలేజ్ తెచ్చిపెట్టారు ఆయన. ఎప్పుడు కూడా బలహీనంగా ఉన్న వాళ్ళని పదే దెబ్బ కొట్టాలని ట్రై చేస్తే ఏం జరుగుతుందంటే అతను బలం పుంజుకుంటాడు. జగన్ చేసిన తప్పేమి, 23 సీట్లతో స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల సరే వీళ్ళు నామినేషన్ వేయించారా వేయలేదనే సెకండరీ, కానీ అనేక సీట్లలో ఓడిపోయి టీడీపీ ఇక కోలుకోదు, బలహీనంగా ఉంది అని అనుకుంటున్న దశలో జగన్ వరుస తప్పులు చేస్తూ వచ్చారు. ఎలాంటి తప్పులు, టీడీపీని ఏదో ఒక రకంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు వేధించడము, లేదా టీడీపీ కార్యకర్తలని వాళ్ళని పెద్దగా స్వేచ్ఛ లేకుండా చేయడము, అదేవిధంగా చంద్రబాబు గారిని లాస్ట్ ఎన్నికలకు ముందు జైల్లో పెట్టడము, ఇవన్నీ కూడా ఏం చేశాయంటే
ఓహో బలహీనంగా ఉన్న టీడీపీని వీళ్ళు వేధిస్తున్నారు పనిగట్టుకొని, ఈ రోడ్లు లేవు, బటన్ నొక్కుతున్నాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే ప్రత్యర్థిని వేధించడం మొదలు పెడతారో ప్రత్యర్థికి వైపు జనం ఎప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళ వైపు సానుభూతి ప్రవహిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే హిస్టరీలో మీరు ఎక్కడైనా తీసుకొని చూడండి, ఇందిరాగాంధీ గారిని తీవ్రంగా వేధించడం వల్లే జనతా ప్రభుత్వము 1980 నాటికి మళ్ళీ ఆమె ప్రధాని అయ్యారు. మీరు ఏదన్నా చూసుకోండి, ఎక్కడ ఏ చరిత్రనా చూసుకోండి, ప్రత్యర్థులను హింసించడము, చీల్చడము, ఇంకా దాని నామరూపాలు లేకుండా చేయడము అంటే ఏమిటంటే ఒక ప్రత్యర్థిని తయారు చేయడం అనమాట. కేసీఆర్ గారు ఏం చేశారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరం లాగేశారు. లాగేసేసరికి ఏమైంది, బీజేపీ బలం పుంజుకొని నిలబడింది. బీజేపీ బలం పుంజుకుంటా ఉంది అని తెలిసినప్పుడు ఆయన బీజేపీతో ఏదో స్నేహం ఏదో చేశారనేది ఒక టాక్. అప్పుడేమైంది, ఆయన బీజేపీతో స్నేహం చేస్తున్నాడు అని జనానికి అనుమానం వచ్చిన వెంటనే కాంగ్రెస్ బలం పుంజుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేపు ఒకవేళ బలహీనంగా 10 సీట్లు 20 సీట్లలో ఉన్నటువంటి వైసీపీని తెలుగుదేశం ప్రభుత్వం పనిగట్టుకొని వేధించడం గనక మొదలు పెడితే పూర్తిగా లేదు చతికిల పడిపోయింది అనుకున్న దాన్ని మళ్ళీ ప్రాణం పోసి వీళ్ళే నిలబెడతారు. వేరే శత్రువు ఎక్కడో ఉండడు, వీళ్ళు తయారు చేస్తారు శత్రువుని. ఇది రాజకీయాల్లో అది ఒక పరంపర. మరి ఈ పరంపరని చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన దృష్టి ఏమిటి, వైకాపా చతికిల పడింది. వైకాపా అనేది ఇప్పుడు ఆయనకు శత్రువే కాదు, దాని పక్కన పెట్టేయచ్చు. ఆయన దృష్టి ఏమిటి, ప్రజలకు హామీలు ఇచ్చాడు, 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అదేవిధంగా ఆయన అనేక పథకాలు మహిళలకి వీటన్నిటికీ అమలు చేశాడు. గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, మహిళలకు ఇచ్చే అంటే వాళ్ళకి పథకాలు ఉన్నాయి కదా, పిల్లలు 3 పిల్లలు ఉన్నా 2 పిల్లలు ఉన్నా ఒక్కొక్కరు 15,000 అయితేనేమి, ప్రతి మహిళకి ప్రతి నెల డబ్బులు ఇస్తాననడం ఏమి, ఇవన్నిటితో పాటు ఆయన మీద ఉన్న బాధ్యతలు ఏమి, ఆయన వస్తే మళ్ళీ అమరావతి ప్రాణం పోసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అమరావతి అనేది ఒక పెద్ద టాస్క్ ఉంది ఆయన ముందర. ఇది కాకుండా పోలవరం ఉంది. ఇప్పుడు ఆయనకున్న అడ్వాంటేజెస్ ఏమి, బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారం లేకొస్తే ఈయన మాట చెల్లుబాటు అయ్యి కాసిన్ని నిధులు సజావుగా వచ్చే ఒకటి ఛానల్ ఒకటి ఏర్పడింది. ఇప్పుడు ఆయన దృష్టి అంతా మొత్తం ఈ ఛానల్ వైపు పెట్టి పూర్తిగా అభివృద్ధి లేదు అని అనుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్, అంటే వీళ్ళు అంటున్నారు కదా అభివృద్ధి లేదు పూర్తిగా జీరో అని, ఈ అభివృద్ధి లేదు అనుకుంటున్న దాన్ని మళ్ళీ పైకి లేపి నిలబెడితే, పైకి లేపి 5 ఏళ్లలో ఆయన సిచ్యువేషన్స్ అన్నీ కరెక్ట్ చేయగలిగితే ఇక ఆయనకు వైకాపాతో పని లేదు, ఆయనే ఎదురు లేకుండా పోతాడు నాయకుడుగా. అలా కాకుండా ఈ పని కాకుండా వేరే పనులు చేపట్టారనుకోండి, ఆయన ముందున్న టాస్క్ని కంప్లీట్ చేయకుండా ఈ టాస్క్ని స్కిప్ చేయడం మొదలైందనుకోండి. స్కిప్ చేయడం అంటే పథకాలు కుదించేయడము, పథకాలకు సజావుగా డబ్బులు ఇవ్వకపోవడము, ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందంటే ఆయన జగన్ ఏం తిప్పలు పడ్డాడో ఏమో మనకు తెలియదు. మనకైతే కరెక్ట్గా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాడు, ఈయన వచ్చాడు, డబ్బులు లేవు బటను లేదు అనడం మొదలు పెడతారు, గుణగడం మొదలు పెడతారు. ఈ గుణుగుడు సణుగుడు ఇవన్నీ కలిసి ఒక ప్రత్యర్థిని తయారు చేస్తాయి. ప్రజల్లో నుంచి ఈ గుణుగుడు సనుగుడు ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు మనకు ప్రతిపక్షం తయారవుతుందని అర్థం. ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియనివి ఏం కావు. అయితే ఆయన ఈ టఫెస్ట్ టాస్క్ని ఈ టర్ములో ఆయన ముందున్న సవాళ్లను సక్సెస్ఫుల్గా కానీ అధిగమించగలిగితే అందరూ చెప్తున్నట్టుగా, ఆయన అభిమానులు అందరూ చెప్తున్నట్టుగా ఆయన ఒక దార్శనికుడుగా మనం ఒప్పుకోవచ్చు. ఒక పక్క ఇంకా టీడీపీ గెలుపు తథ్యంగా కనిపిస్తుంది కాబట్టి సంబరాలు కూడా మొదలయ్యాయి. విపరీతంగా టీడీపీ వాళ్ళు అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సంబరాలు ఏదో బ్యాన్ ఉంది కదా, సంబరాలు జరుపుతున్నారా?